కాక్రోచ్ జనతా పార్టీ తన 5 పాయింట్ల అజెండాని విడుదల చేసింది. మొదటిది, న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత ఎలాంటి రివార్డులు ఉండవు. ఏ ప్రధాన న్యాయమూర్తికి పదవీ విరమణ తర్వాత బహుమతిగా రాజ్యసభ సీటు కేటాయించబడదు. నెక్స్ట్, ప్రతి చట్టబద్ధమైన ఓటును రక్షించండి. సిజేపీ లేదా ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలలో ఏదైనా చట్టబద్ధమైన ఓటు తొలగించబడితే పౌరుల ఓటు హక్కును లాక్కోవడం ఉగ్రవాదంతో సమానం కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ చేయాలి. నెక్స్ట్, మహిళలకు 50% రిజర్వేషన్. పార్లమెంటు స్థానాల సంఖ్యను పెంచకుండానే మహిళలకు 33% కాకుండా 50% రిజర్వేషన్ను కల్పించాలి. అదనంగా అన్ని క్యాబినెట్ పదవులలో 50% మహిళలకే కేటాయించాలి. నెక్స్ట్, స్వతంత్ర మీడియా ఉండాలి, గోధీ మీడియా కాదు. నిజమైన స్వతంత్ర మీడియాకు అవకాశం కల్పించడం కోసం అంబానీ, అదానీల యాజమాన్యంలో ఉన్న అన్ని మీడియా సంస్థల లైసెన్స్లను రద్దు చేయాలి. గోధీ మీడియా యాంకర్ల బ్యాంక్ ఖాతాలపై విచారణ జరపాలి. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపులపై 20 ఏళ్ల నిషేధం విధించాలి. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఫిరాయించే ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ అయినా 20 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా మరియు ఎలాంటి ప్రభుత్వ పదవులను చేపట్టకుండా నిషేధించాలి. ఈ పార్టీ విధి విధానాలు ఎలా ఉన్నాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.